హలో అందరికీ నమస్తే. పంచామృతం ఆస్ట్రో న్యూమరిక్స్ ఛానల్కి స్వాగతం. మనకి 2025వ సంవత్సరంలో ఈ యొక్క సంవత్సరంలో మే మంత్లో గురుడి యొక్క సంచారం జరగబోతుంది. ఓకే, సాధారణంగా పెద్ద గ్రహాలు గురుడు, శని, రాహుకేతువులు అంటే ఎక్కువ లాంగ్ పీరియడ్ ఒక్కొక్క రాశిలో ఉండే గ్రహాలు కాబట్టి ఇవి మాత్రము మూవ్ అయినప్పుడు స్పెషల్గా చెప్పుకోవాల్సి వస్తుంది. అదర్వైజ్ మిగిలిన గ్రహాలు 20 days, 1 month, 40 days ఇలా రకరకాలుగా చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి అవి మనం ఆ మంత్లో తెలుసుకోవచ్చు. బట్ ఇవి సంవత్సరానికి ఒకసారి కానీ 1 year 8 months, ఓకే, అండ్ 2.5 years అయితే అలా కొంచెం పెద్ద గ్రహాలు, పెద్ద అంటే ఎక్కువ రోజులు ఒక రాశిలో ఉండే గ్రహాలు కాబట్టి మనం స్పెషల్గా చెప్పుకుంటున్నాము రిజల్ట్స్ అనేది. అండ్ ఆల్సో ఇప్పుడు ఓకే, ఈ యొక్క 4 గ్రహాలు కూడా గురుడు, శని, రాహుకేతువు ఈ 4 గ్రహాలు కూడా ఈ 2025 సంవత్సరంలో మూవ్ అవుతున్నాయండి. సో అది ఒక స్పెషల్ అనమాట 2025కి. ఎందుకంటే 4 మూవ్ అయినప్పుడు చాలా రకాల మార్పులు అనేవి వస్తూ ఉంటాయి ఎక్కువగా అందరి లైఫ్లో అండ్ ఓవరాల్గా కూడా దేశానికి అలా కూడా ఉంటుందన్నమాట మార్పులు అనేవి. సో ఈ యొక్క గురు గ్రహ గోచారము, గురువు యొక్క సంచారం ఎప్పుడైతే మనకి మిథున రాశిలోకి వెళ్తుందో, వృషభ రాశిలో ఉన్నారు ఈ యొక్క మే 14th వరకు, ఈ 1 year పీరియడ్ మే 14th వరకు వృషభ రాశిలో ఉన్నారు. అంటే అది ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క రకంగా ఫలితాలు అనేవి ఇస్తూ ఉంటుంది. ఓకే, సో అలాగే ఈ యొక్క మిథున రాశిలోకి వెళ్ళిన తర్వాత ఏ రాశికి ఎన్నవ స్థానం అయింది, ఆ యొక్క రాశి ఆ యొక్క గురువు ఉన్నటువంటి రాశి వీళ్ళ రాశికి అంటే మన రాశికి ఎన్నవ రాశి అయింది, అక్కడ ఎలా ఉండబోతుంది అన్ని రకాలుగా చూసి మనము రాశిని బట్టి చెప్పుకుందాం. ఓకేనా, సో ఇది అన్ని రాశులకి వీడియో అనేది వస్తుంది. సో మీరు మీ యొక్క రాశిని చూసుకొని దాని ప్రకారము పరిశీలించుకోండి. అండ్ ఇంకొకటి చెప్పాలి అందరికీ, ఇది ఓన్లీ రాశిని బట్టి చెప్తున్నాం. ఇది గోచార ఫలితాలు అంటారు. గోచారం అంటే గ్రహచారము. సో రాశిని బట్టి చూసుకునేది ఒక 40-50% ఉంటుంది రిజల్ట్ అనేటటువంటిది. ఓకే, అండ్ మిగిలినది మనకి బర్త్ చార్ట్ అని ఉంటుంది. అంటే మన బర్త్ టైం, పుట్టిన డేటు, టైము, ప్లేస్, దీన్ని బట్టి మనకి ఒక చార్ట్ అనేది వస్తుందన్నమాట. బర్త్ చార్ట్ అంటే ఆ సమయంలో గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటటువంటిది. అందులో కూడా ఏమీ ఇది లేదు, బర్త్ చార్ట్ అంటే ఎక్కడి నుంచో రాదు. ఇప్పుడు గ్రహాలు ఎలా అయితే మూవ్ అవుతూ ఉన్నాయో మీరు అంటే ఎవరైనా వాళ్ళు పుట్టిన సమయంలో కూడా మూవ్ అవుతూ ఉంటాయి కదా గ్రహాలు. సో దాన్ని మనం ఒక దగ్గర వాళ్ళు పుట్టిన సమయానికి మనం స్క్రీన్ షాట్ తీసేస్తున్నాం అనుకోండి, తీసేస్తే ఏ గ్రహం ఎక్కడ ఉంది వాళ్ళు పుట్టిన సమయానికి అనేటటువంటి ఫోటో తీసేస్తున్నాం. అదే బర్త్ చార్ట్. ఓకేనా, సో దాన్ని బట్టి వాళ్ళ రాశి, వాళ్ళ లగ్నానికి ఏ గ్రహాలు ఏ ఏ ప్లేసుల్లో ఉన్నాయి అనేటటువంటిది వచ్చేస్తుంది. అది వాళ్ళ ఓవరాల్ ఎంటైర్ లైఫ్కి ఉంటుందన్నమాట. అవి రిజల్ట్స్ అనేవి ఆధారపడి ఉంటాయి. ఈ గోచారం ఏంటి అంటే వాళ్ళ బర్త్ చార్ట్ని బట్టి ఓవరాల్ రిజల్ట్ ఇవ్వడం కోసం ఇప్పుడున్న సమయం కరెక్ట్ అయినదా కాదా అని మనకి చెప్తుంది. ఓకేనా, సో ఈ విధంగా గోచార ఫలితాలు చూసుకుంటూ బర్త్ చార్ట్ని పరిశీలించి గోచార ఫలితాలు చూసుకోవాలి. అంతేకాని ఏదో రాశుల గురించి చెప్పారు మనకి టీవీలో కానీ ఎక్కడైనా యూట్యూబ్లో వచ్చేస్తూ ఉంటాయి, రాశి ఫలం ఇలా ఉంది అంటే అది 100% మనకి 100% మనం తీసేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బర్త్ చార్ట్ అనేది ఒకటి ఉంటుంది. అందుకని మీ బర్త్ చార్ట్ని మీరు తెలుసుకోండి. మీకు తెలుసుకోవడం తెలీదు, వాటి రిజల్ట్ మాకు తెలియదు, ఎలా తెలుసుకోవాలి అంటే ఆస్ట్రాలజర్స్ ఉంటారు మీ దగ్గరలో. కానీ ఏదైనా మీ సోర్స్ ఏ విధంగా అయినా వర్చువల్ ఆర్ ఫిజికల్గా అయినా మీకు మీరు కలిసి తెలుసుకోండి. ఓకేనా, అది ఇంపార్టెంట్. ఈ యొక్క ఆస్ట్రాలజీ సైన్స్ని నమ్మే వాళ్ళకి చెప్తున్నాను. సో ఇది ఆ యొక్క బర్త్ చార్ట్ తెలుసుకున్న తరువాత మీరు ఈ గోచారం కూడా చూసుకోవాలి. ఇది తక్కువ కాదు, అది తక్కువ కాదు, రెండు చూసుకుంటేనే నాకు కరెక్ట్గా వస్తుంది. అండ్ మహాదశ, అంతర్దశలు ఇవి ఎలా ఉన్నాయి ఈ రకంగా చూసుకోవాలన్నమాట. అది ప్రాసెస్. ఓకేనా, సో ఇప్పుడు మనం ప్రతి రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది ఈ గురుగ్రహ గోచారము అనేటటువంటిది తెలుసుకుందాము. కర్కాటక రాశి వారికి 2025వ సంవత్సరంలో
గురుగ్రహ గోచారం ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఈ యొక్క కర్కాటక రాశి వారికి షష్ఠ భాగ్యాధిపతి అయినటువంటి గురువు ఇప్పటి వరకు లాభస్థానంలో సంచరిస్తూ ఉన్నారు. అంటే మే 14 వరకు కూడా లాభస్థానంలోనే ఉంటారు గురువు గారు. అంటే గురు మూలకంగా ఈ 2025వ సంవత్సరంలో మంచి ఫలితాలు పొందుతూ ఉన్నారు. కానీ మే 14 వరకు 11వ స్థానం అంటే లాభస్థానంలో ఉన్న గురువు గారు మే 15వ తేదీ నుంచి కూడా వ్యయస్థానంలోకి వస్తున్నారు, మిథునంలోకి. ఓకే, అంటే కర్కాటక రాశికి వ్యయస్థానం మిథునం, అంటే వ్యయం అంటే 12వ స్థానము. ఓకే, సో 12వ స్థానంలోకి వస్తున్నారు మే 15న 2025 సంవత్సరం మే 15. అలాగే మళ్ళీ అతిచారం మీద అక్టోబర్ 2025 18 అక్టోబర్ 2025న కర్కాటక రాశిలోకి అంటే వీళ్ళ రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. కర్కాటక రాశి వారికి రాశిలోకి గురు సంచారం ఉంటుంది. సో ఈ 3 రాశులు అంటే 11, 12, 1 ఈ 3 సంఖ్య అంటే ఈ రాశుల మీదుగా అంటే వృషభం, మిథునం, కర్కాటకం ఈ 3 రాశుల మీదుగా సంచరిస్తున్నారు. కాబట్టి వీరికి 11, 12, 1 అవుతుందన్నమాట. సో ఈ విధంగా ఉంటుంది సంచారం అనేది. సో వీరికి చూసినట్లయితే కనుక ఈ యొక్క 11వ స్థానంలో ఉన్నటువంటి గురువు అంటే మంచి లాభ స్థాన ఫలితాలు, చాలా మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అన్ని రకాలుగా అభివృద్ధి వీరికి వృత్తి ఉద్యోగాలలో కావచ్చు, చేసిన పనుల్లో అన్నిట్లో అభివృద్ధి గురువుగారు అయితే ఇస్తూ ఉన్నారు. వీరికి వేరే గ్రహాల ఫలితాలు ఏ విధంగా ఉన్నా సరే గురువు గారు మాత్రము లాభస్థానంలో చాలా మంచి రిజల్ట్స్, పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తూ ఉన్నారు వీరికి. ఓకే, సో ఈ విధంగా 2025వ సంవత్సరం మే 14వ తేదీ రాత్రి ఎప్పుడైతే దేవగురువు అయినటువంటి బృహస్పతి మిథున రాశిలో ప్రవేశిస్తున్నారో సో అప్పటి నుంచి కూడాను వీరికి వ్యయస్థాన గురువు అవుతున్నారు. సో వీరికి గురువు గారు మే 15వ తేదీ నుంచి కూడా వీరికి కొంచెం వ్యయస్థాన ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే కనుక వీరికి కర్కాటక రాశి వారికి 12వ స్థానం కదా మిథునం అంటే, కాబట్టి వ్యయస్థానంలో శుభాలు ఉంటాయి. కానీ ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటిది చూపిస్తూ ఉంటారు. 12వ స్థానము వ్యయస్థానము, మోక్షస్థానము. కానీ ఆ ప్లేస్లోకి గురువు గారు వచ్చినప్పుడు ఎక్కువగా వీరికి ప్రాబ్లం ఇచ్చే ఏరియా ఏంటి అంటే హెల్త్. ఓకే, హెల్త్ రిలేటెడ్ వీరికి చాలా కొంచెం ఎక్కువగా అలర్ట్గా ఉండాలి. ఓకేనా, ఎందుకంటే గురువు గారు ఎక్కువగా షుగర్కి కారకుడు అవుతారు. సో ఎప్పుడైతే 12వ స్థానంలోకి వస్తారో గురువు, సో ఇప్పటి నుంచి వీళ్ళు ఏం జాగ్రత్త పడాలి అంటే ఎక్కువగా వాకింగ్ చేయడం, వ్యాయామం అది ఎక్సర్సైజ్ చేయడం ఇలాంటివి ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే వీళ్ళ దినచర్యల్లో కర్కాటక రాశి వారు ప్రతిరోజు కూడాను కొంత సమయం పెట్టుకొని ఎక్సర్సైజ్కి, వాకింగ్ అలాంటి వాటికి పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పటి నుంచి అలర్ట్గా ఉండకపోతే కనుక 12వ స్థానంలోకి రాగానే వీరికి స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఆర్ షుగర్కి సంబంధించిన ఇష్యూస్ అనేవి ఎక్కువగా పెరుగుతూ ఉండడానికి అవకాశం కనిపిస్తుంది. ఓకే, 12వ స్థానంలో ఉన్నటువంటి గురువు ఇంకా వీరికి దైవ బలం ఉంటుంది, దైవారాధన ఎక్కువగా చేస్తారు. ఓకే, సమాజంలో మంచి గౌరవం కూడా సంపాదించుకోగలుగుతారు. అండ్ గురుడు వీరికి అనుకూలతలు ఇస్తున్నారు, ప్రతికూలతలు కూడా ఇస్తున్నారు. కానీ వీరికి 12వ స్థానంలో ఉన్న గురుడు 14వ తేదీ తర్వాత వీరికి ఏంటంటే అక్టోబర్ 18వ తేదీ వరకు కూడాను వీళ్ళకి అక్కడే ఉంటారు. అక్టోబర్ 18 మాత్రం అంటే 2025వ సంవత్సరంలో అక్టోబర్ 18వ తేదీన అతిచారం మీదుగా అంటే అతిచారంతో కొంచెం ముందుగా కర్కాటక రాశిలోకి వస్తూ ఉన్నారు, అంటే మీ రాశిలోకి వస్తారు. ఈ 48 రోజులు అంటే అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు మొత్తం 45 to 48 డేస్ మీ జన్మరాశిలోకి రాగానే మీకు మంచి ముఖ వర్చస్సు, ఫేస్ మంచి కళ వస్తుంది. అలాగే మీకు రికగ్నిషన్ పెరగడము అలాంటివన్నీ మంచి రిజల్ట్స్ అనేవి ఉంటూ ఉంటాయి అన్నమాట. అంటే అన్ని అనుకూలతలే ఉంటాయి ఎక్కువగా. సో ఈ యొక్క 48 డేస్ కూడాను వీరు మంచిగానే ఉంటుంది, వీరికి రిజల్ట్స్ అనేవి పాజిటివ్గానే ఉంటాయి. ఓకే,
కాకపోతే కొంచెం వర్క్ ఎక్కువగా ఉండడము, వీరికి కొద్దిగా స్ట్రెస్ అనేది అది కొంచెం ఉన్నా కూడా రికగ్నిషను, ఓకే, ఫేస్‌లో కళ పెరగడం ఇలాంటివన్నీ ఉంటాయి. సో, ఇది డిసెంబర్ 5 వరకు ఉంటుంది. అతిచారం మీద వచ్చారు కాబట్టి డిసెంబర్ 5వ తేదీన మళ్ళీ వెనక్కి అంటే 12వ స్థానమైనటువంటి మిథున రాశిలోకి వెనక్కి వెళ్ళిపోతారు. సో, అప్పటి నుంచి కూడాను ఆకస్మికమైనటువంటి ఖర్చులు పెరుగుతుంటాయి. మళ్ళీ 12వ స్థానంలోకి వెళ్ళారు కదా! సో, 12వ స్థానం యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ముందు చెప్పుకున్న రిజల్ట్సే. అంటే ఖర్చులు, ఓకే, ఇంటికి అంటే శుభమూలకమైన ఖర్చులే ఇస్తారు గురువుగారు. ఎప్పుడైతే మళ్ళీ 12వ స్థానంలోకి వెనక్కి వెళ్ళారో ఈ యొక్క మిగిలినవి అంటే నెక్స్ట్ ఇవ్వాల్సిన రిజల్ట్ ఉండిపోయింది కదా వ్యయ స్థానంలో, అవి ఇచ్చేస్తారనమాట ఆ ఖర్చులు. ఓకే, ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు అవ్వచ్చు, ఇంటికి సంబంధించిన ఖర్చులు, ఎక్కువ అనారోగ్యాలు, ఎక్కువ వ్యయాలు, ఓకేనా. అంటే అది వ్యయస్థాన ఫలితాలు అనమాట. అది గురువుగారు ఎక్కువగా ఎన్హాన్స్ చేస్తారు కాబట్టి ఇంకా ఎక్కువ ఉంటాయి. ఎక్కువగా శుభమూలకమైనటువంటి ఖర్చులు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ప్రయాణాల రీత్యా అంటే తీర్థయాత్రలు, అంటే డివోషనల్ రిలేటెడ్ స్పిరిచువల్గా ఎవరైనా ఖర్చు పెట్టగలిగితే డివోషనల్ దేవుడికి సంబంధించిన వాటిలో వీరికి వేరే ఆరోగ్య సంబంధంగా ఇచ్చేటువంటి ఖర్చులు అనేటువంటివి తగ్గుతాయి. సో, ఆ విధంగా వీరు ముందు జాగ్రత్తగా అలా చేసుకోవచ్చు. సో, ఆ టైంలో మాత్రము వీళ్ళు ఈ యొక్క వ్యయస్థానంలో గురువు ఉన్నప్పుడు గురువుకి రెమెడీస్ చేసుకోవాలి. అలాగే ఎక్కువగా దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలకి ఎక్కువగా వీరు డబ్బుని వినియోగించినట్లయితే కనుక వీరికి ఆరోగ్య సంబంధమైన సమస్యల కోసం ఖర్చు తగ్గుతుంది. అలాగే ఇంకా వీరికి వేరే వ్యయాలు, అనవసరమైనటువంటి వ్యయాలకు కూడాను ఖర్చులు తగ్గుతూ ఉంటాయి. సో, దైవ సంబంధంగా పెట్టడం వల్ల వీరికి మంచి ఫలితం కూడా దక్కుతుంది కదా, కాబట్టి ఆ విధంగా చేసుకోవచ్చు. సో, ఇది కర్కాటక రాశి వారికి గురుగ్రహ గోచారం ఇచ్చేటటువంటి ఫలితాలు. సో, రెమెడీస్ కూడాను మనకి ఇందులో చెప్పడం జరిగింది. ఇంకొకటి ఏంటి అంటే నేను చెప్పాలనుకునేది, ఎవరైనా అంటే వాళ్ళ జన్మ జాతకం చూసుకోవాలి, ఓకేనా. అంటే పుట్టిన సమయము, పుట్టిన టైము, పుట్టిన ప్లేస్ బట్టి జన్మ జాతకం ఒక చార్ట్, ఒక చక్రం వస్తుంది, ఓకే. అంటే మీరు పుట్టిన సమయంలో ఏ గ్రహాలు ఏ ప్లేసెస్లో ఉన్నాయి మీ లగ్నం నుంచి, సో అనేటటువంటిది కూడా చూసుకోవాలి. మీకు మీ డీటెయిల్స్ తెలిసినట్లయితే కనుక అప్రాక్సిమేట్ టైము, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ, సో మీ దగ్గరలో ఉన్న ఆస్ట్రాలజర్ని కానీ మీకు వర్చువల్ ఆర్ ఆస్ట్రాలజర్ ఫిజికల్గా కానీ ఉంటే వాళ్ళని కలిసి కన్సల్ట్ అయ్యి అది తెలుసుకోండి. దాని వలన ఏంటి అంటే మీకు జరిగే మహాదశలు కానీ మీ ప్లానటరీ ప్లేస్మెంట్స్ని బట్టి గోచారంలో రిజల్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది చూస్తే చాలా క్లియర్గా తెలుస్తుంది, ఓకే. సో, ఈ రాశి ఫలితాలు, ఈ గోచార ఫలితాలు 100% ఇస్తారు. బట్ 100% వాళ్ళ జాతకంలో వాళ్ళ బర్త్ చార్ట్లో ఉన్నది చూసిన తర్వాత మనం చెప్పగలుగుతాం. ఎందుకంటే ఇదొక హాఫ్, అదొక హాఫ్ కలిపి ఉంటాయి రిజల్ట్స్. ఎందుకంటే అది బర్త్ చార్ట్లో వాళ్ళకి ఆ యోగం ఉంటేనే ఇక్కడ గోచారంలో ఆ ఫలితం ఇస్తారు, ఓకే. వాళ్ళకి బర్త్ చార్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక యోగం ఉంది, ధనయోగము ఫలానా ఈ యొక్క మహాదశలో ఉంది, ప్లస్ గోచారం అనుకూలించాలి. గోచారంలో గురువు ఎప్పుడైతే ఇలాంటి లాభస్థానంలోకి కానీ ధనస్థానంలోకి కానీ వచ్చినప్పుడు ఆ యొక్క యోగాన్ని ఇస్తారు ఇక్కడ. సో, అది మనం మ్యాచ్ చేసుకోవడం కోసం అది అవసరం అవుతుందన్నమాట, ఓకే. ఇది ఒకటి కూడా చూసుకోవచ్చు, అది లేని వాళ్ళు పర్వాలేదు. అది ఉంది అనుకుంటే కనుక మీరు టైమ్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ తెలిసిన వాళ్ళు అయితే కనుక తప్పనిసరిగా మీ యొక్క జాతక చక్రాన్ని రీడింగ్ చేయించుకోండి. మీకు తెలిస్తే మీరు చూసుకోవచ్చు, లేదు అంటే మీకు తెలిసిన ఆస్ట్రాలజర్ ఆర్ ఎనీ మీ సోర్స్ దగ్గర నుంచి మీరు తెలుసుకోవచ్చు, ఓకేనా. అది మంచి పద్ధతి. సో, ఈ విధంగా రిజల్ట్స్ అనేది ఉంటుంది గురుగ్రహ గోచారము. రెమెడీస్ కూడాను నెగిటివ్ ఎఫెక్ట్స్ నుంచి తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది. సో, తప్పనిసరిగా రెమెడీస్ కూడా ఉంది, చూడండి వీడియో చివరి వరకు. ఆ యొక్క మంత్రాలు మీరు నోట్ చేసుకొని వాటిని పఠించడము, మీకు ఎప్పుడు మీకు వీలైతే చెప్పిన ప్రకారము అది ఫాలో అవ్వగలరు. సో, తద్వారా మీకు నెగిటివ్ ఎఫెక్ట్స్ను తగ్గించుకోగలుగుతారు మీరు. శుభం. ఈ గురుగ్రహ దోష నివారణ కోసం చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, ఈ యొక్క గురుగ్రహానికి గురువారం రోజు అంటే ప్రతి గురువారం రోజు కూడా
మీరు దక్షిణామూర్తి ఆలయానికి వెళ్ళి, అంటే శివుని ఆలయానికి వెళ్ళి ఆవు పాలతో అభిషేకం చేయించుకోవాలి. ఇది ఒకటి. ఓకే, ఇలాగా అనేక రకాలు ఉంటాయి. సో ఇందులో మీకు ఏది అవకాశం ఉంటే అది చేసుకోండి. దానివల్ల గురుగ్రహ దోషం పోయి గురువు అనుకూలిస్తారు. ఒకటి ఇప్పుడు నేను చెప్పినది గురువారం శివాభిషేకం, శివాలయంలో అభిషేకం చేయించుకోవడం, ఆర్ దత్తాత్రేయ స్వామి గుడి దగ్గర కూడా ఆవు పాలతో అభిషేకం చేయించుకోవాలి. అలాగే నవగ్రహాలలో ఉన్నటువంటి నవగ్రహాలయంలో గురు విగ్రహాన్ని దగ్గరికి వెళ్ళి, అంటే అక్కడ నవగ్రహాలకి 16 ప్రదక్షిణలు చేసుకోవాలి. సాధారణంగా కాశీ క్షేత్రంలో బృహస్పతికి ప్రత్యేకమైనటువంటి ఆలయం కూడా ఉంది. ఓకే, ఎవరైనా కాశీకి వెళ్ళినప్పుడు అక్కడ ఉంటుంది గురువు యొక్క ఆలయము. అక్కడ బృహస్పతి క్షేత్ర దర్శనం చేసుకొని అక్కడ కూడా అర్చన చేయించుకోవచ్చు. అంటే జాతకంలో ఎక్కువగా గురుదోషం ఉన్న వాళ్ళకి ఇలా చేయించుకోవచ్చు, లేకపోయినా కూడా వెళ్ళొచ్చు, పర్వాలేదు, మంచిదే. అలాగే శ్రీశైల క్షేత్రం గురుగ్రహానికి ప్రత్యేకమైనటువంటి విశేషం. శ్రీశైలంలో ఉన్నటువంటి మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకొని అభిషేకాలు అర్చనలు చేయించుకోవడం చాలా మంచిది. అలాగే పిఠాపురంలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి వారిని దర్శనం చేసుకొని అక్కడ కూడా అభిషేకం చేయించుకోవడం మంచిది. అలాగే నవగ్రహాలయంలో గురుగ్రహం దగ్గర 16 ఒత్తులతో ఆవు నేతితో దీపారాధన చేసుకుంటే కూడా గురుగ్రహ దోషము పోతుంది. గురు పౌర్ణమి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు అన్నదానం చేసుకోవడం కూడా మంచిది. అదేవిధంగా గురుని సేవించడం, అంటే గురువుల్ని సేవించడము, మీ సద్గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళని సేవించడం కూడా గురుగ్రహ దోష నివారణ జరుగుతుంది. సో గురు నవగ్రహ మంత్రం ఉంటుంది. ఓకేనా? సో గురుగ్రహ నవగ్రహ మంత్రాన్ని కొన్నిసార్లు 16 సార్లు ప్రతిరోజు చాంటింగ్ చేసుకోవడము, అలాగే ఒకవేళ ప్రతిరోజు కుదరకపోతే ప్రతి గురువారము చేసుకోవడం కూడా మంచిది. ప్రతి గురువారం నవగ్రహ కోవెల్లో నవగ్రహాల దగ్గర 16 ప్రదక్షిణలు చేసుకోవడం కూడా ఒక రెమెడీ అన్నమాట. సో ఈ విధంగా చేసుకోవచ్చు. ఒకసారి గురు నవగ్రహ మంత్రం చూద్దాము. అంటే ఒకటి ఓం భృం బృహస్పతయే నమః, ఇంకొకటి ఓం ఐం క్లీం బృహస్పతయే నమః, ఇంకొకటి ఓం హరాం హ్రీం హ్రం బృహస్పతయే నమః, ఇదొక మంత్రం. అలాగే ఓం ఐం ఓం సురగురో అభీష్టం యచ్చ స్వాహ అనేది. ఓకేనా? ఇలా మనకి చాలా రకాల మంత్రాలు ఉంటాయి బృహస్పతికి సంబంధించినవి. ఈ మంత్రాలు ప్రతిరోజు స్మరణ చేసుకుంటూ ఉంటే కూడా, అంటే ఏదైనా ఒకటి తీసుకొని మీరు దాన్ని ఒక చాంటింగ్ లాగా చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా చేసుకుంటే గురుగ్రహ దోషం అనేటటువంటిది తగ్గుతుంది. అలాగే గురువారం పూట శివాలయంలో ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక ప్రసాదాన్ని, ఏదైనా అంటే పులిహారని ఎక్కువగా చేసి ప్రసాదంగా పంచిపెడితే కూడా చాలా మంచిది. అలాగే బ్రాహ్మణులకి ఎవరికైనా కేజింపావు శనగలు దానం చేస్తే కూడా గురుగ్రహ దోషం పోతుంది. ఓకేనా? ఎవరికైనా బ్రాహ్మణులకి పసుపు రంగు వస్త్రాలు దానం చేయడం వల్ల కూడా ఈ యొక్క దోషం తగ్గుతుంది. దాంతోపాటు పసుపు రంగు అరటిపళ్ళు కూడా దక్షిణ తాంబూలాలతో పాటు బ్రాహ్మణులకి వరుసగా 7 వారాలు దానం చేసినా కూడా చాలా మంచిది, దోషం తగ్గుతుంది. సో ఈ విధంగా గురువు యొక్క బృహస్పతికి, అంటే గురుగ్రహానికి దోష నివారణ ఏవైనా మీరు కొన్ని చేయగలిగినవి చేసుకోవచ్చు. దీని ద్వారా గురుగ్రహ దోషం కొంతవరకు తగ్గుతుంది. శుభం.